హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎల్బీ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మీకోసం అయితే ఈరోజు బిస్కెట్ల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను, ఓకేనా. మరి మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కర్రీ అంటే, ఓకేనా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి కారం, ఉప్పు అన్నీ చేసేయాలండి. అది మంచిగా మసలే వరకు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేశాక అక్కడ నీళ్ళు మరుగుతున్నాయి కదండి, అందులో శనగపిండి వేయాలి. శనగపిండి బాగా పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మంచిగా మీడియంగా చపాతీ పిండిలాగా మంచిగా అయ్యేలాగా చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ప్రిపేర్ అయ్యాక మనం ఆయిల్ పెట్టాం కదండి, ఆయిల్ పెట్టిన దాంట్లో ఇది మొత్తం దాంట్లో వేయించుకోవాలి. వేసేసుకొని చూసారా ఎంత బాగుందో, అలా కావాలండి, ఓకేనా. అలా అయ్యాక ఇందులో వేసేసుకొని మంచిగా చపాతీలాగా అట్లా చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. అలా దాన్ని తయారు చేసి పెట్టుకున్నాక కర్రీ కోసం ఇలా చేసుకోవాలి. ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా వేసేసి మంచిగా వేగాక, ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా వేగాకవి మళ్ళీ దాంట్లో పసుపు, ధనియాల పొడి అన్నీ వేసాక ఉల్లిగడ్డలు అవన్నీ బాగా వేగాక చింతపండు గుజ్జు ఉంది కదా అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకోవాలండి, ఓకేనా. అందులో వేసాక అన్నీ చింతపండు గుజ్జు వేసాక అప్పుడు కారం, ఉప్పు మళ్ళీ అన్నీ వేసాక ఇక్కడ దీన్ని ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, బిస్కెట్ టైప్లో ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. బిస్కెట్ టైప్లో మంచిగా చిన్నగా మంచిగా కట్ చేసుకున్నాక ఇలా తీసుకుంటే ఇలా వెళ్తాయి, ఓకేనా. అన్నీ మంచిగా తీసుకున్నాక మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఎంత మంచిగా వెళ్ళాయో చూసారు కదా వీడియోలో, ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా వెళ్ళాక మళ్ళీ వేరే బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసేసి మళ్ళీ మంచిగా వేగనియాలి. వాటిని మంచిగా వేగాక మళ్ళీ కొంచెం పసుపు, సాల్ట్ అన్నీ వేసి మళ్ళీ దాన్ని మంచిగా కలిపేసి అప్పుడు ఇవి మనం బిస్కెట్లా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ శనగపిండితోని, వాటిని ఇందులో వేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఓకేనా ఫ్రెండ్స్, వీటిని అందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి, ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను చూపించినలాగా, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రై రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయింది, ఓకేనా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఓకేనా ఫ్రెండ్స్. తప్పకుండా చేసుకోండి, ఓకేనా. బాయ్ మరి.